హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదులోని హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేయడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో 30 ఏళ్ల తరువాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం గురువారం పూజలు నిర్వహించారు. 1991 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1993లో జ్ఞానవాపిలోని హిందూ దేవతలు ఉన్న ప్రాంతాన్ని అప్పటి యూపీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ ఆదేశాలతో సీల్ వేశారు. వారణాసి జిల్లా కోర్టు తీర్పు తర్వాత బుధవారం అర్ధరాత్రి హిందూ భక్తులు వ్యాస్ కా తెహ్నా అనే సెలార్లో పూజలు చేయడానికి మసీదుకు చేరుకున్నారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీదు సమీపంలోని బోర్డుపై మందిర్ అని రాసి పెట్టారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు పూజలు ప్రారంభమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా దళాలను ఏర్పాటు చేశారు. జ్ఞానవాపి మసీదు 4 బేస్మెంట్లలోని ఒక దాంట్లో పూజారుల కుటుంబం నివాసం ఉంటుంది. 1993లో సీలు వేయడానికి ముందు సెలార్లో పూజలు చేసిన వ్యాస్ కుటుంబానికి చెందిన సోమనాథ్ వ్యాస్ కుటుంబ సభ్యుడు శైలేంద్ర పాఠక్ పిటిషన్ ప్రకారం వంశపారంపర్య అర్చకులుగా నిర్మాణంలోనికి ప్రవేశించి అక్కడ పూజలు చేయడానికి అనుమతించాలని ఆయన కోర్టులో వాదించారు. వారం రోజులుగా సెలార్లో ప్రార్థనలు జరిగేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని కోర్టు తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. మరోవైపు కోర్టు ఆదేశాలను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేస్తామని మసీదు కమిటీ తెలిపింది. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలా జరుగుతుందని, బాబ్రీ మసీదు విషయంలో అనుసరించి విధానాన్ని అవలంబిస్తారని మసీదు కమిటీ తరపున న్యాయవాది మెరాజుద్దీన్ సిద్దిక్ అన్నారు. జ్ఞానవాపి మసీదు వివాదం బుధవారం నాటి వారణాసి కోర్టు తీర్పుతో అనూహ్య మలుపు తిరిగింది. ఇటీవల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రీయ సర్వే నివేదిక మసీదు కట్టడానికి ముందు ఆ స్థానంలో ఒక పెద్ద హిందూ దేవాలయం ఉందని నిర్ధారించింది. దీంతో మూసివేసిన సెలార్ను తవ్వి శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ 4 హిందూ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును అమలు చేసే సమయంలో విధి విధానాలను అనుసరించాలని ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఉద్ఘాటించారు. వారణాసి కోర్టు దీనికి 7 రోజుల వ్యవధిని నిర్ణయించింది. ఇప్పుడు మనం చూస్తున్నది విధి విధానాలను దాటి ఎటువంటి న్యాయపరమైన అంశాన్ని పరిగణలోనికి తీసుకోకుండా నిరోధించే సమిష్ట ప్రయత్నమే అని ఆయన అన్నారు. అయితే వారణాసి కోర్టు తీర్పుపై బీజేపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలు ఈ తీర్పును స్వాగతించాయి. ఈ రోజు కాశీలోని ఒక కోర్టు చాలా ముఖ్యమైన నిర్ణయం వెలువడించింది. ప్రతి హిందూ హృదయాలను ఆనందంతో నింపింది అని విహెచ్పి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలోక్ కుమార్ అన్నారు.